నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. ఉత్తమ పౌరులుగా రాణించాలని పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి పిలుపు. శాస్త్రోక్తంగా పలుచోట్ల కృష్ణాష్టమి వేడుకలు, ప్రత్యేక పూజలలో భక్తులు. ఒంగోలు ఊర చెరువులో ఆక్రమణల తొలగింపు, కార్పొరేషన్ స్థలాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తామన్న అధికారులు. విద్యారంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉత్తమ పౌరులుగా రాణించాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. కేంద్రీయ విద్యాలయంలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగిన గురు పూజోత్సవానికి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సందేశమిచ్చారు. ఉపాధ్యాయుని స్థానం నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాల సాధన కోసం పునరంకితం కావాలన్నారు. డాక్టర్ సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రిటైర్డ్ ఉపాధ్యాయులను పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి తదితరులు ఘనంగా సత్కరించారు. Superior teacher demonstrates, but 1962 to 67. Honorary Chairman of Mental and Moral Science at the University. in our special program we are bringing forth now and required a Guru Tag. Most respected and beloved Sri G. Jaival, many in the past spirit by you, many a seed sown by your efforts. Thank you, your disciple. Principal, sir. Principal. You have ignited the mind. Sir. And with your inspiring integrated applied behavior. Sir. Marta, Marta. Is shaping the future of our country, that is your students. You know the importance of this day. Today is Dr. Sarvepalli Radhakrishna's birthday. He was born on 5th September 1888 and he has become second President of India in the year 1954. And Government of India has awarded him Padma Bhushan Dr. Sarvepalli Radhakrishna in the year 1954.
and great philosophers prepared, reconstructed because of by the help of teachers within the four walls. Classroom is the land of activities, land of future design, land of moral values and cultural values, land of economic status, land of dynamic movement. I want to give both Veneration Garu, Gator Garu, for their achievement. Thank you. Today, please, Rahul, great Guru, మస్తాన్ దర్గా సెంటర్ వద్ద ఉన్న కృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోపాలస్వామి విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు నిమ్మకాయల శ్రీనివాసులు గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యక్షంగా గోవుని పూజించడం ద్వారా గోపాలని పూజించినట్లేనని అన్నారు. నిస్తేజంలో కొట్టిమిట్టాడే ప్రజలకు ఆయన బోధించిన భగవద్గీత మార్గదర్శకమని అన్నారు. విశ్వానికి గీతామృతాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమున ఈరోజు గోపాలనగరం మస్తాన్ దర్గా కృష్ణ మందిరం వద్ద శ్రీకృష్ణ భగవానుడికి విశేష పూజలు జరుగుతున్నాయి. అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ డైరెక్టర్ టి శ్రీనివాస్ తెలియజేశారు. జిల్లాలో ఖాళీ అయిన అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను ఈ నెల 15లోగా భర్తీ చేయనున్నామన్నారు. 18 నుండి 24వ తేదీలోగా దరఖాస్తుల పరిశీలన అనంతరం 30వ తేదీలోగా ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 1018 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు 24, ఆయాలు 773, సహాయ కార్యకర్తలు 62, 5 మినీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. స్థానిక మహిళలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విధంగా మన జోన్లో ముప్పర్లకు ఈ నెల 3వ తేదీ నుంచి నోటిఫికేషన్స్ ఇవ్వడం, అప్లికేషన్ స్వీకరించడానికేమో 15వ తేదీ ఇవ్వడం జరిగింది. తర్వాత 18 నుంచి 22 తేదీలో కూడా అప్లికేషన్స్ అన్ని స్క్రూటినీ చేస్తారు. ఆ చేసిన తర్వాత 24 నుంచి 30 తేదీలో కూడా ఇంటర్వ్యూ చేయడం, అదేవిధంగా అదే రోజు ఇంటర్వ్యూ జరిగిన రోజునే వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళ ఎంపికైన అభ్యర్థుల పేర్లన్నీ కూడా ఆన్లైన్లో చేస్తారు. భోగాన్ని మోక్షాన్ని ఇచ్చేవాడే శ్రీకృష్ణ పరమాత్ముడని ప్రముఖ వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి అన్నారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన స్వరూపమే శ్రీకృష్ణ అవతారమన్నారు. సంతపేట సాయిబాబా మందిరంలో జరిగిన శ్రీకృష్ణ తులసి దళార్చన కార్యక్రమంలో దక్షిణామూర్తి పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు అళహరి చెంచలరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీకృష్ణ భగవానుడికి శ్రీకృష్ణ భగవానుడికి శ్రీకృష్ణ భగవానుడికి మొత్తానికి పండగ ఎందుకంటే దుష్ట శిక్షణ, దుష్టుల్ని సంహరించే దానికోసమని, శిష్టులను రక్షించే దానికోసమని పుట్టాడు ఆయన. కృష్ణ భగవానుడు అన్నమాట పుట్టడమే. అటువంటి మహాభావుడు యొక్క జననకాలం ఇవాళ విశేషమైన పర్వదినం. సమస్త దేవతలకి, మానవులకి, గంధర్వులకి అందరికీ కూడా పండగ ఏందయ్యా అంటే కృష్ణాష్టమి పర్వదినం అన్నమాట. ఈ కృష్ణాష్టమిలో తులసి దళాలతో విశేషమైనటువంటి సహస్రనామాలతో అర్చన చేయడం జరిగింది. వెంటనే ఈ యొక్క కృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోపూజ కార్యక్రమం
నగరంలో గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐశ్వర్యనగర్లోని శ్రీకృష్ణ మందిరంలో కృష్ణుడి విగ్రహాన్ని సుందరంగా అలంకరించి ప్రత్యేకంగా పూజలు చేశారు. అలానే ఈమనపాలెంలోని కృష్ణుడి నిలువెత్తు విగ్రహాన్ని అలంకరించి పూజలు చేశారు. ఈ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట యమునను నదిరేయి దాటితి వంట వెలసితి వంట నందుని జింత వెలసితి వంట నందుని జింత రేపల్లె ఇల్లాయేనంత కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. నీ పలుగాకి పనులకు గోపిమ్మ నీ పలుగాకి పనులకు గోపిమ్మ కోపించి నిన్ను రోట. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు దొరికిన వారిలో 6 మందికి 20,800 రూపాయల జరిమానా, అందులో 2కి 10-12 రోజుల చొప్పున న్యాయమూర్తి శివరామకృష్ణ జైలు శిక్ష విధించారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. గురువు అనే పదానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అని రిటైర్డ్ ఆర్జేడీ టి గోపాల్ రెడ్డి అన్నారు. శ్రీ వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూల్లోని ఉపాధ్యాయులు జె అన్నమ్మ, రామకృష్ణ, మాధురి, సుబ్రహ్మణ్యం, రమణ, శ్రీలక్ష్మి, ప్రిన్సిపాల్ సుజాతలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ టి ధనుంజయరావు, రిటైర్డ్ లెక్చరర్ వారణాసి సుబ్రహ్మణ్యం, లిటిల్ ఛాంప్స్ అకాడమీ అధ్యక్షులు బుచ్చేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లోపల ఉంది టిష్యూ కణజాలము ఏముంది ఆ కణజాల కలయిక అవయవం ఆర్గన్స్ కలయికే వ్యవస్థ చూసారా. జీర్ణ వ్యవస్థ, ముక్కు వ్యవస్థ చూడండి, శ్వాస వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉన్నాయి కదా. అండ్ సిస్టమ్స్ ఎన్ని కూడా సరైన నిర్మాణం ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది. చాలా మంచి విషయాలు సార్ చెప్పారు. వాటిని మీరందరూ అనుసరిస్తారని టీచర్స్ డే అనేది గురుదేవో గురు బ్రహ్మ గురు మహేశ్వర గురు సాక్షాత్. అందువల్ల ఆ శ్లోకం చదవండి. దాని తెలుసు అంటే భగవంతుడు గురువు స్టాఫ్ అంటే నేను వస్తుంటాను. ఈ మధ్య కాలంలో కొద్దిగా ఎక్కువగా వస్తున్నాను, ఎందుకంటే నా కుమారుని ఇక్కడే చేర్చాను. నెక్స్ట్ ఒక 10 days నుంచి ఈత మొక్కలో చదువుకుంటున్న కార్యక్రమాలను ఇప్పుడు మన పెద్దల సమక్షంలో నా దాంట్లో మన సంస్కృతి సంప్రదాయాలను చిన్నారులకు తెలియచెప్పే ఉద్దేశంతోనే కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు నెక్స్ట్ జెన్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీకాంత్ అన్నారు. కొప్పోలు వద్ద ఉన్న నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు వేసిన రాధాకృష్ణుల వేషాలు విశేషంగా అలరించాయి.
All of you out, please. Request our director, sir, to give a cold drink to go into the court. Diamond finger ring is your prize. Right? Please, give us space to settle them. One more step. Now, all of you, I need you. That's కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. విద్యార్థులందరూ చిన్నపిల్లలందరూ కృష్ణాష్టమిలో వచ్చి ఇప్పటిదాకా ఆనందోత్సవాలు జరుపుతున్నారు పట్టణాన్ని. అలాగే సంవత్సరం ఒకసారి పిల్లకాయలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకంటే కూడా మేము మమ్మల్ని తీసుకొచ్చేది మాకు చూపించేందుకు వాళ్ళకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. మహాప్రాణదీపం శివం work of her hand as she helped me turn the page. Vande Mataram, Vande Mataram, Vande Bharatam, Vande Mataram. Janaganamanu pada pada padamani janajagriti paligina geetam Vande Mataram. Lallale lale lallale lale lallale 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 lallale. నవ్విస్తూ గారాబం చేస్తూ ఏమడిగినా కాదనకుండా అమ్మా నాన్న కోప్పడితే వారి నుండి కాపాడుతుండే మీకు మా ముద్దులు ఎప్పుడూ ఉంటాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు అయిన వారిని గౌరవించడం మన విధేయత, మన ధర్మం, మన సాంప్రదాయం. ఎందువలనగా మీరు పిల్లలు గుడి నడకల నుండి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రైతులు తక్కువ నీటితో పండించే పంటలపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు డాట్ శాస్త్రవేత్త రమేష్ కోరారు. రంగాభవన్లో జరిగిన రైతు సమావేశంలో ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వజ్రశ్రీ, ఏడీఏ సుభాష్ని, ఆత్మ పీడీ సుబ్బారావు, ఆత్మ చైర్మన్ మండవ శ్రీనివాసరావు, డాట్ శాస్త్రవేత్త రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అప్పుడు కూడా వర్షాభావం బయటపడ్డారు చాలా మంది రైతులు కూడా. సో జొన్నలు కూడా 10 క్వింటాల్ మన ఎకరానికి 10 క్వింటాల్ వచ్చేదానికి అవకాశం ఉంది. అదే నీటి తడి కింద ఒక తడి కానీ 2 టన్నులు కానీ ఇచ్చుకుంటే దాదాపు 40 క్వింటాల వరకు ఇచ్చేదానికి అవకాశం, 40 క్వింటాల వరకు దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దే అత్యున్నత ఉపాధ్యాయ వృత్తి చేయటం పూర్వజన్మ సుకృతమని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి సాల్మన్ రాజు అన్నారు. సెయింట్ తెరిసా హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ముందుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు స్వీకరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె బాలస్వామిరెడ్డిని ఘనంగా సన్మానించారు. పాఠశాల కరెస్పాండెంట్ ఇరుదయాళ్, బొంతు ఆనందరావు, కుర్రా భాస్కర్రావు, జ్ఞానారెడ్డి, తెరేసమ్మ, నిర్మల, మేరీ జ్యోతి, అనురాధ, కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెకండ్ ప్రైజ్ కుమారి టీచర్ గారు, సెకండ్ స్కూల్లో టీచర్ గారు, సంజయ్ రాణి టీచర్,
గురువులు మనకు కన్న తల్లి వంటి వారు. గురువులు కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటారు. గురువుల వల్ల మనం స్ఫూర్తిని పొందవచ్చు. అసలు గురువులే లేకపోతే మనకు చదువు అసలు ఏమీ ఉండదు. కాబట్టి గురువులు మనం గురుదేవ, గురు విష్ణు, గురు బ్రహ్మ అన్నారు పెద్దలు. సమయం కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి మీరు కంపల్సరీగా ప్లే వెల్, బాగా ఆడండి, ప్లే అలా బాగా తినండి, తర్వాత బాగా చదువుకోండి. రెడ్డి గారిని అభినందిస్తూ వారిని గౌరవించడానికి ఈ యొక్క కార్యక్రమంలో అందరు టీచర్లు కూడా గౌరవించి, మరి ముఖ్యంగా మా డిప్యూటీ డిఓ గారు సాల్మన్ రాజు గారు ఇక్కడికి రావడము, మా హెచ్ఎం గారిని వారి గౌరవనీయంగా సన్మానించి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క టీచర్లను, మా యొక్క ఉపాధ్యాయులు అందరినీ కూడా పాఠశాలలో పనిచేస్తూ ఉన్నాను. ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నాను. ఈ సందర్భంగా నాకు ఈ అవార్డు రావటానికి కారణమైన మా మేనేజ్మెంట్ వారిని, తర్వాత మా తోటి సోదర ఉపాధ్యాయుని ఒంగోలు ఊర చెరువులోని అక్రమ కట్టడాలను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. సహాయ కమిషనర్ ప్రమీలాదేవి, సహాయ ప్రణాళిక అధికారి ధర్మారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఊర చెరువులో ఆక్రమణల తొలగింపు సందర్భంగా కట్టడాల యాజమానులు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది. ఆక్రమణల విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఎలాంటి కట్టడాలు చేపట్టకూడదని అధికారులు స్పష్టం చేశారు. కొందరు మౌనంగా ఉండగా ఒకరోజు సమయం ఇస్తే ఆస్తి నష్టం జరగకుండా తామే తొలగించుకుంటామని అడిగారు. కార్పొరేషన్ స్థలాల్లో అనుమతులు లేకుండా ఎలాంటి కట్టడాలు నిర్మించినా తొలగించి తీరుతామని మున్సిపల్ అధికారులు చెప్పారు. ఒక్కో స్థలానికి 2-3 పట్టాలు ఉన్నాయని, అసలువి ఏవో నకిలీవి ఏవో తేలే వరకు ఎలాంటి కట్టడాలు నిర్మించకూడదని అన్నారు. అందరి మీద ఉంది. సో అది డీకే పట్టాలు అంటున్నారు, కొన్ని పట్టాలు అంటున్నారు. ఆ డీకే పట్ట యొక్క జెన్యూన్ వాళ్ళకి ఎంతమందికి వెళ్తుంది, అసలు ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కూడా క్షుణ్ణంగా మా పై అధికారి యొక్క సూచనల మేరకు మేము ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరిస్తున్నారు, ప్రతి ఒక్కరు సహకరించాలి కూడా. ఈ యొక్క మీ ముఖం అందరినీ మేము ఏడుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క మన ప్రాపర్టీస్, మన యొక్క నగర పంచాయతీ మనందరిది, ఈ యొక్క పబ్లిక్ ప్రాపర్టీస్ని మనం కాపాడడం బాధ్యత అందరు. కాబట్టి ఈ యొక్క ఎంక్రోచ్మెంట్స్ ఎవరు ఉంటారో అందరూ సహకరించి ఎంక్రోచ్మెంట్స్ ఫ్రీగా రిమూవ్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము. గుర్తింపు పొందిన కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 15 మాసాలు గడిచినా కమిటీలు నియమించకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. కనీస వేతన నియామక కమిటీ, ఈఎస్ఐ పిఎఫ్ రాష్ట్ర అడ్వైజరీ బోర్డులు, ఇంప్లిమెంటేషన్ అండ్ అవాల్యుయేషన్ కమిటీ, కాంట్రాక్ట్ అండ్ అబాలిషన్ బోర్డు, భవన నిర్మాణ ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డులు కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్టీ సర్దార్, ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి పాల్గొన్నారు. సంస్కరణ తీసుకొస్తామని, అదేవిధంగా చట్ట సవరణల పేరుతోటి కార్మిక వర్గానికి అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో సవరణ తీసుకొస్తా ఉన్నారు. ఈ సవరణ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర కార్మికులలో ప్రధానంగా మున్సిపల్ కార్మికులు
ఒంగోలు కమ్మపాలెంలోని నలంద స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కృష్ణుడి వేషధారణలో చిన్నారులు ఎంతగానో అలరించారు. చిన్నారుల తల్లిదండ్రులు, అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. ఇక నుండి మీరు చెల్లించవలసిన విద్యుత్ బిల్లుల కోసం సర్వీసు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ప్రైవేట్ ఏజెన్సీల వద్ద గంటల తరబడి నిర్దిష్ట సమయంలో వేచి ఉండి మీ విద్యుత్ బిల్లులు చెల్లించకుండా రిలాక్స్ కావచ్చు. ఈ సువర్ణావకాశాన్ని విద్యుత్ శాఖ వినియోగదారుల కోసం కల్పించింది. నగరంలోని రామ్నగర్లోని విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం ఆవరణలో, అలాగే కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న సబ్స్టేషన్ ఆవరణలో నిరంతర విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలను విద్యుత్ శాఖ ఏర్పాటు చేసింది. విద్యుత్ వినియోగదారులు వారికి ఖాళీగా ఉన్న సమయంలో, అంటే 24 గంటల్లో ఏ సమయంలోనైనా ఈ 2 నిరంతర విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలలో బిల్లులు చెల్లించవచ్చని, సర్వీసు ఛార్జీలు సమయాన్ని ఆదా చేసుకోవచ్చని విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె భాస్కర్ ప్రజలకు తెలియజేశారు. ఈ కేంద్రాలలో నగదు, చెక్కులు, డ్రాఫ్టులు కూడా అనుమతిస్తారన్నారు. ఈ యంత్రాన్ని వినియోగించే సమయంలో వినియోగదారుడికి ఏవైనా సందేహాలు ఎదురైతే వాటిని నివృత్తి చేయడానికి సహాయకులుంటారని భాస్కర్ తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా అందిన స్పందనని బట్టి జిల్లాలోని మిగిలిన ప్రాంతాలలో కూడా ఈ నిరంతర విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కేంద్రాల వల్ల తమరు సమయం, సర్వీస్ ఛార్జీలు ఆదా అవుతున్నాయని విద్యుత్ శాఖ బిల్లులు చెల్లించేందుకు వచ్చిన రిటైర్డ్ ఆరోగ్య శాఖ ఉద్యోగిని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ రమేష్, ఏడీఈ వేణుగోపాల్, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా టైం పడుతుంది, ఇక్కడికి వస్తే తొందరగానే అయిపోతుంది. తొందరగా కట్టేసుకొని భయం లేకుండా అయిపోతుంది, మనకి సేవ్ అయిపోతుంది. మొత్తానికి చెప్తాం. ఇంతకు ముందే ఇది కట్టినప్పుడే నేను చెప్పాను, ఇటువైపు వస్తాను నేను చెప్పాను, ఇక్కడైతే మంచిగా ఉంటది, కట్టుకోండి, బాగుంది, మనకు దగ్గరగా ఉంటది, ఇక్కడ రావడానికి దగ్గరగా ఉంటది, కట్టుకోవటానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటదని చెప్పాను నేను. ప్రకాశం జిల్లాలోని మా ప్రియమైన విద్యుత్ వినియోగదారులకు నమస్కారం. నా పేరు భాస్కర్, ఎస్సీ ఒంగోలుగా పనిచేస్తున్నాను. ప్రజల సౌకర్యార్థం ఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లుల నిరంతర చెల్లింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ వినియోగదారులందరూ కూడా సకాలంలో బిల్లులు పే చేసి సంస్థకు సహకరిస్తున్నారు. మరి అందులో భాగంగా ఎస్పీడీసీఎల్ మా ప్రియమైన విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా ఈ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రాలు 2 ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి మా ఎస్సీ ఆఫీస్ ఆవరణలో రామ్నగర్లో ఒకటి, రెండోది కూరగాయల మార్కెట్ దగ్గర ఇంకొకటి ఏర్పాటు జరిగింది. ఒక్కొక్క కేంద్రానికి 30 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. బిల్లులు కట్టేటప్పుడు వేరే కేంద్రాల్లో బిల్లులు కట్టినట్టయితే బిల్లు వసూలు ఛార్జీలు అనేది అదనంగా పే చేయాల్సి వస్తుంది, అది కన్జ్యూమర్ భరించాల్సి వస్తుంది. మరి అలాంటి ఛార్జీలు ఏమీ లేకుండానే 24 గంటలు ఈ కేంద్రాల్లో చెల్లింపులు చేసుకునేదానికి అవకాశం ఉంది. వేరే కేంద్రాల్లో అయితే నిర్దిష్ట కాలంలోనే ఒక టైమింగ్స్లో కట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఈ కేంద్రాలలో 24 గంటల్లో కూడా మీరు చెల్లింపులు చేసుకోవచ్చు. అదే కాకుండా మీకు ఏదైనా చిల్లర అందుబాటులో లేకపోతే 92 రూపాయలు ఉంటే 100 రూపాయలు, 88 రూపాయలు ఉంటే 100 రూపాయలు చెల్లించినా రిమైనింగ్ 12 రూపాయలు కూడా నెక్స్ట్ బిల్లులో తగ్గించి మీకు బిల్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు 1 రూపాయి కూడా లాస్ అయ్యే ఆస్కారాలు లేవు. అదనంగా మీరు బిల్లులు వసూలు చేసే రుసుము మీరు ఆదా చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. దళితుల సంక్షేమం చంద్రనంతోనే సాధ్యమని ప్రచార ఆర్భాటాలు చేసుకుంటున్న ప్రభుత్వం జిల్లాలో అంబేద్కర్ ఆడిటోరియం నిర్మించకుండా ఆ శాఖ మంత్రినే అస్పృశ్యుడిగా చూస్తోందని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు విమర్శించారు. ఆర్థిక సంవత్సరం దాటినా గత సంవత్సరం రావాల్సిన ఎస్సీ కార్పొరేషన్ నిధులు 12 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన 1.20 కోట్లు ఇంతవరకు మంజూరు చేయలేదంటూ విమర్శించారు. జిల్లాలో సబ్ ప్లాన్ కు సంబంధించిన సమావేశం జరగలేదన్నారు. భూమి కొనుగోలు పథకానికి బ్యాంకుకు లింకు పెట్టి గుర్రం మూతికి గడ్డి కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దుగ్గిరాల విజయ్ కుమార్, ఆదినారాయణ, దాసరి బాబు తదితరులు పాల్గొన్నారు. జనాభా దామాషా పద్ధతి ప్రకారం
నియమాలు రూపొందించి వారికే ప్రతి రూపాయి ఖర్చు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2013-14 సంవత్సరంలో 8,585 కోట్లు. నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చిన్నారులు వారి ప్రతిభను చూపి అతిథులు ప్రశంసలు అందుకున్నారు. వాటిలోని కొన్ని అంశాలను ఇప్పుడు వీక్షిద్దాం. అందుకే అన్నారు పెద్దలు, తల్లిదండ్రి, గురువు, దైవం అని. ఈ లోకంలో ప్రాథమికంగా ఈ 3 పదాల కోసమే. ఎందుకంటే అజ్ఞానం అనే చీకటిలో వెలుగునిచ్చిన ప్రథమ శాంతి. పౌష్టికాహార లోపం లేని జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రతి అంగన్వాడీ కార్యకర్త కృషి చేయాలని ఐసీడీఎస్ రీజనల్ డైరెక్టర్ టి శ్రీనివాస్ తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాలను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాలను తప్పనిసరిగా చేపట్టాలని కోరారు. పౌష్టికాహార లోప తీవ్రత పెరిగితే ఆ బాధ్యత అంగన్వాడీలదేనన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ఆకుకూరలు, పప్పుధాన్యాలు, కూరగాయలలో ఎక్కువ పోషకాలు ఉంటాయన్నారు. గర్భిణీలు అధిక పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలన్నారు. పీడీ లీలావతి, సిడిపిఓలు బి రేచల్ సరళ, పి సులోచన, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం జోన్ అంతా చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలోని గ్రామ స్థాయి నుంచి సెక్టార్ వరకు, అదేవిధంగా బ్లాక్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చేస్తున్నాం. ఈ రోజు మనం ఇక్కడ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాం. మనం తెలుసు
మన జిల్లాలో 6 సంవత్సరాల పిల్లలకి మనం రాగులు, సజ్జలు, జొన్నలు ఇటువంటి వాడాల్సిన ఆవశ్యకత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అది మర్చిపోయాము. గతంలో పల్లెల్లో అయితే రాగి సంగటి చేసుకునేవారు, అది టౌన్లలో తక్కువగా ఉండేది. ఇప్పుడు టౌన్లలో సంగటి చేసుకుంటారు కానీ పల్లెల్లో సంగటి చేసుకోవడం. శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు పర్యటన వివరాలను మాగుంట కార్యాలయం ప్రతినిధి తెలియజేశారు. 6వ తేదీ ఉదయం 8 గంటలకు, రాత్రి 8 గంటలకు తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అందుబాటులో ఉంటారని తెలిపారు. సాయంత్రం 3:30 నగరంలోని డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో జరిగే దళితుల సంక్షేమం చంద్రన్నకే సాధ్యం అన్న కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొంటారని మాగుంట కార్యాలయం ప్రతినిధి తెలియజేశారు. ఒంగోలు నగరంలోని పలు విద్యా సంస్థలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గానుగపాలెంలోని బ్లూమ్స్ ప్లే స్కూల్లో ప్రిన్సిపాల్ ఎన్ లక్ష్మి, కేరళ హైస్కూల్లో ప్రిన్సిపాల్ రెహమాన్ నేతృత్వంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, ఉత్తమ పౌరులుగా రాణించాలని పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి పిలుపు. శాస్త్రోక్తంగా పలుచోట్ల కృష్ణాష్టమి వేడుకలు, ప్రత్యేక పూజలలో భక్తులు. ఒంగోలు ఊర చెరువులో ఆక్రమణల తొలగింపు, కార్పొరేషన్ స్థలాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తామన్న అధికారులు. సత్య న్యూస్లో నేటి మాట. మనలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే మన మేలు కోరేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించాలే గాని ఆగ్రహించకూడదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.